హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి ఎకనామైజర్ అంటే ఏంటి అండ్ అలాగే దీని యొక్క డీటెయిల్ గా అయితే చెప్దాం అనుకుంటున్నాను. సో అండ్ టోటల్ ఈ స్ట్రీమ్ పవర్ ప్లాంట్ గురించి అయితే నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. లేదు అంటే కనుక మన ప్లేలిస్ట్ లో సిపిఎస్సి అనే ప్లేలిస్ట్ లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అండ్ అలాగే ఈ స్ట్రీమ్ పవర్ ప్లాంట్ అన్న అండ్ అలాగే థర్మల్ పవర్ ప్లాంట్ అన్న రెండు సేమ్. సో వీటి గురించి అయితే నేను ఆల్రెడీ ఆ ప్లేలిస్ట్ లో అయితే అప్లోడ్ చేశాను. సో ఒకసారి ఆ వీడియోస్ అయితే చూడండి. అది చూసాక ఇదైతే మీకు ఈజీగా అర్థమైపోద్ది. సో ఎకనామైజర్ గురించి డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం, దాని యొక్క ఫంక్షన్ ఏంటి అనేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బాయిలర్ లో హీట్ అనేది ఎప్పుడు హీట్ అవుతూనే ఉంటది. బాయిలర్ లో హీట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఈ హీట్ అనేది జనరేట్ అయినప్పుడు మనకి సమ్ ఫ్లూ గ్యాసెస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే సమ్ ఫ్లూ గ్యాసెస్ అనేది రిలీజ్ అయ్యాయో ఈ ఫ్లూ గ్యాసెస్ అనేది సూపర్ హీటర్ ద్వారా అండ్ అలాగే ఎకనామైజర్ కి అండ్ అలాగే ఎయిర్ ప్రీ హీటర్ కి అలా వెళ్తూ ఉంటాయి. వెళ్ళిన ప్రతి దగ్గర కూడా మనకి ఫ్లూ గ్యాస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ ఫ్లూ గ్యాసెస్ వల్ల యూజ్ ఏంటి అనేది నేను ఇప్పుడు లాస్ట్ లో మీకు అర్థమైద్ది. అండ్ అలాగే ఎకనామైజర్ యొక్క ఫంక్షన్ ఏంటి అసలు, దీని యొక్క ఫంక్షన్ గురించి తెలుసుకునే ముందు మనకి ఇన్పుట్ అనేది ఇలా కింద నుంచి వచ్చింది ఈ ఎకనామైజర్ కి. సో అదంతా కూడా డీటెయిల్ గా చెప్తాను. ఫస్ట్ మనం ఈ ఎకనామైజర్ లో అసలు ఏం జరిగింది, ఎలా మనకి ఫ్లూయిడ్స్ అనేది రిలీజ్ అవుతుంది అనేది అయితే ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనం ఎకనామైజర్ లో మనకి ఇలాంటి ట్యూబ్స్ అనేవి ఉంటాయి. ఈ ఎకనామైజర్ లో ఈ ట్యూబ్స్ అనేది వాటర్ అనేది ఇందులో ఉంటుంది, ట్యూబ్స్ గుండా పాస్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇలా పాస్ అవుతూ ఉన్నప్పుడు మనకి స్టీమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఈ స్టీమ్ అనేది జనరేట్ అయినప్పుడు ఇలా మనకి స్టీమ్ జనరేట్ అవుతూనే ఉంటుంది. ఎకనామైజర్ లో ఇలాంటి ట్యూబ్స్ అనేవి ఉంటాయి. ఈ ట్యూబ్స్ లో మనం ఇలా వాటర్ అనేది పాస్ అవుతున్నప్పుడు స్టీమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఈ స్టీమ్ అనేది జనరేట్ అయినప్పుడు బాయిలర్ లోకి ఈ యొక్క వాటర్ అనేది వెళ్తూ ఉంటుంది. అండ్ అక్కడికి వెళ్ళగానే మళ్ళీ మనకి వాటర్ అనేది హీట్ అయిపోతూ ఉంటుంది. బాయిలర్ లో మనకి సమ్ యాక్సెసరీస్ అయితే ఉన్నాయి. ఆ యాక్సెసరీస్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. మనకి 2 యాక్సెసరీస్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఎకనామైజర్ అండ్ ఇంకోటి ఎయిర్ ప్రీ హీటర్. సో ఇవి వచ్చేసి బాయిలర్ యాక్సెసరీస్. మనకి 2 బాయిలర్ యాక్సెసరీస్ అయితే ఉన్నాయి. ఒకటి ఎకనామైజర్, ఒకటి ప్రీ హీటర్. సో మనం ఇప్పుడు డీటెయిల్ గా అయితే ఈ ఎకనామైజర్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి నేను ఎకనామైజర్ గురించి డీటెయిల్ గా అయితే చెప్తాను. సో ఫస్ట్ లో మనకి ఈ ఎకనామైజర్ ద్వారా మనం వాటర్ అనేది ఇన్పుట్ కింద మనం అవుట్పుట్ కింద తీసుకొని మనం ఇన్పుట్ కింద బాయిలర్ కి ఇస్తాము. సో ఏదైతే వాటర్ అనేది ఇస్తున్నామో ఈ బాయిలర్ యొక్క బాయిలర్ కెపాసిటీ వచ్చేసి మనకి ఎంత ఉంటుంది, 70% ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ఈ యాక్సెసరీస్ అనేది యాడ్ అవుతుందో, యాక్సెసరీస్ మీన్స్ ఎకనామైజర్ అండ్ ఎయిర్ ప్రీ హీటర్. సో ఈ యాక్సెసరీస్ అనేది యాడ్ అయినప్పుడు దీని యొక్క కెపాసిటీ అనేది 90% వచ్చింది. సో యాక్సెసరీస్ వల్ల బాయిలర్ యొక్క కెపాసిటీ అనేది పెరుగుతుంది. సో దానివల్ల మనకి ప్రాసెస్ అనేది ఈజీగానే ఉంటుంది. అండ్ అలాగే ఈ యొక్క ఎకనామైజర్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది కాస్ట్లీ అని చెప్పొచ్చు. కాస్ట్లీ అంటే ఎలాగా, ఫర్ సపోజ్ దీని యొక్క బాయిలర్ కెపాసిటీ గ్రేటర్ దాన్ 70 kg/cm అనుకుంటే, దీని యొక్క బాయిలర్ కెపాసిటీ వచ్చేసి మనకి 70 kg/cm ఉంటేనే మనం ఈ ఎకనామైజర్ ని యూజ్ చేస్తాము. సో ఓవరాల్ గా అయితే అర్థమైంది కదా ఎకనామైజర్ లో మనకి దేనికి యూజ్ చేస్తాము అనేది. సో బాయిలర్ యొక్క కెపాసిటీ అనేది 70% ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఎకనామైజర్ అనేది యాడ్ అవుతుందో
ఎకనామైజర్స్ 2 యాడ్ అవుతాయి కదా! సో, ఎప్పుడైతే ఎకనామైజర్స్ అనేది యాడ్ అవుతుందో అప్పుడు 70%కి వచ్చిద్ది. మెయిన్‌గా అయితే ఈ ఎకనామైజర్‌కి మనం 12% ఉంటుంది. అండ్ దీనికొక 8% అయితే ఉంటుంది. సో, టోటల్‌గా చూసుకుంటే 20%. సో, 70కి 20% అంటే ఈ 2 యాక్సెసరీస్ యాడ్ అయినాయి కాబట్టి 90%కి అయితే వెళ్ళింది. సో, మెయిన్‌గా అయితే దీనికి 12% అనేది ఉంటుంది. అండ్ అలాగే ఎకనామైజర్ కాస్ట్ ఇది చాలా కాస్ట్‌లీ. అండ్ ఫర్ సపోజ్ కాస్ట్‌లీ అయినా పర్లేదు. ఫర్ సపోజ్ మనకి ఇన్‌పుట్ అనేది కాస్ట్‌లీగా ఇస్తున్నాం కాబట్టి మనకు అవుట్‌పుట్ అనేది కూడా కాస్ట్‌లీగానే వచ్చిద్ది. సో, దా ఎప్పుడైతే బాయిలర్ కెపాసిటీ అనేది 70 కేజీ ఆర్ సెంటీమీటర్ స్క్వేర్ ఉంటుందో, అప్పుడు మాత్రమే మనం ఎకనామైజర్‌ని యూజ్ చేస్తాము. సో, ఓవరాల్‌గా అయితే అర్థమైంది కదా! సో, మళ్ళీ మనం ఇక్కడైతే చూద్దాము. మనకి ఎకనామైజర్ ఏదైతే ఉందో ఇక్కడ కండెన్సర్ నుంచి మనం వాటర్ అనేది ఇన్‌పుట్ కింద తీసుకుంటున్నాము. ఇన్‌పుట్ కింద తీసుకున్నప్పుడు ఈ యొక్క ఎకనామైజర్‌లో మనకి ఈ యొక్క ఎకనామైజర్ అనేది వాటర్‌ని ఇక్కడికి పంపించిద్ది. ఎప్పుడైతే ఇలా మనకి వాటర్ అనేది వస్తుందో, ఈ వాటర్ అనేది కూడా ఫ్లూ గ్యాసెస్‌ని టచ్ చేస్తూ ఈ ఎకనామైజర్‌లోకి వస్తది. ఎప్పుడైతే ఫ్లూ గ్యాసెస్‌ని టచ్ చేస్తూ ఈ ఎకనామైజర్‌లోకి వచ్చిందో, ఈ ఎకనామైజర్ అనేది బాయిలర్‌లోకి పంపించిద్ది. బాయిలర్‌లోకి పంపించినప్పుడు బాయిలర్ అనేది ఆ యొక్క నార్మల్ వాటర్‌ని హాట్ వాటర్ కింద జనరేట్ చేసిద్ది. చేసినప్పుడు మనకి స్టీమ్ అనేది ప్రొడ్యూస్ అయిద్ది. సో, అలాగా మనకి ఈ ఎకనామైజర్ అనేది యూజ్ అవుతుంది. సో, ఓవరాల్‌గా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. మీకు గాని వీడియో నచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. మీకేమైనా డౌట్స్ ఉన్నా గాని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.